యెస్. అలాగే విక్రమ్ గారు, రాబోయే ఒక ఏడాదిలోనూ, ఏడాదిన్నర కాలంలోనూ తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. అన్నా డీఎంకే అలాగే అక్కడ డీఎంకే ఇప్పుడు ఈ 2 పార్టీలు కూడా హోరాహోరీగా కూడా ఇప్పటివరకు కూడా పోటీలో ఉన్నాయి. అయితే జయలలిత తర్వాత ఒక్కసారిగా అన్నా డీఎంకే పూర్తిగా బలహీనపడింది. ఇప్పుడు డీఎంకే అక్కడ అధికారంలో ఉంది. ఆమె అభిమానులకు గాని ఒక సెన్సిటివ్ అటాచ్‌మెంట్ ఉంది. ఇలాంటి టైంలో జయలలితకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్‌ని వేలం వేస్తే అది ప్రభుత్వానికి సంబంధించి ఏమన్నా ఒక రకంగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందా? అలాగే జయలలితను అభిమానించేటువంటి అభిమానులందరూ కూడా డీఎంకేకు వ్యతిరేకంగా ఏమన్నా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా ఎన్నికల్లో? అదే విధంగా అంటే ఇప్పుడు జయలలితకు సంబంధించినటువంటి ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే 700కు పైగా చెప్పులు, అలాగే 10,000కు పైగా ఉన్నటువంటి చీరలు, అలాగే వజ్ర వైడూర్యాలు, బంగారు ఆభరణాలు ఇవన్నీ కూడా ఒక స్మారక భవనం లాంటిది ఏర్పాటు చేసి, ఒక మ్యూజియం లాంటిది ఏర్పాటు చేసి, అందులో ఏదన్నా ప్రదర్శనకు ఉంచితే బావుంటుందా? లేదంటే పూర్తిగా వాటిని అమ్మేసి వేలంలో అమ్మేసి ఆ వచ్చినటువంటి సొమ్మునంతా కూడా ఖజానాకు జమ చేసే పరిస్థితి ఉంటే బావుంటుందంటారా? ఒక సీనియర్ జర్నలిస్ట్‌గా ఎలా చేస్తే బావుంటుంది? డీఎంకే కూడా ఇదొక కత్తి మీద సాము లాంటి వ్యవహారం. సో, డీఎంకే కూడా రాబోయేటువంటి ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం పడకుండా ఉండాలంటే, ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఇది పూర్తిగా ప్రజాధనం అండి. ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. ఆ ప్రజాధనాన్ని కొల్లగొట్టి బంగారం రూపంలో, వెండి రూపంలో, భూముల రూపంలో, చెప్పుల రూపంలో, బట్టల రూపంలో, ఇతరత్రా విలువైనటువంటి వస్తువుల రూపంలో జమ చేసుకున్నారు. వాటిని ప్రదర్శనశాలలో ఉంచాల్సిన అవసరం లేదు. ప్రదర్శనశాలలో ఉంచటం వల్ల ఏమి సందేశం ఇస్తాం? ఇది అవినీతికి పాల్పడి ఒక ప్రజాప్రతినిధి ఈ విధంగా కూడగట్టిందని చెబుతాం కాదు. అందువల్ల అది ఎట్టి పరిస్థితుల్లో అటువంటి ప్రదర్శనశాల కావచ్చు, మ్యూజియం కావచ్చు, అదేంటంటే స్మారక చిహ్నాలతో మ్యూజియం పెడతారు. ఇది స్మారక చిహ్నం కాదు, ఇది అవినీతి సొమ్ము, పాపపు సొమ్ము. కాబట్టి ప్రతి పైసా కూడా తిరిగి ప్రజలకే చెందాలి. కాబట్టి దీన్ని పూర్తిగా ఏదైతే ఉన్నదో అన్ని కూడా మీరు అన్నట్టుగా వేలం వేసేసి ప్రభుత్వ ఖజానాకి జమ చేస్తారు. ఇక దీని మీద మీరు అన్నట్టుగా కొంత సెంటిమెంట్ ఉండొచ్చు. ఎందుకంటే మన దేశ రాజకీయాల్లో తమిళనాడుది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అది. అక్కడ భావోద్వేగాలు ఎక్కువ, అక్కడ అటాచ్మెంట్లు ఎక్కువ. అక్కడ ఒక మనిషి తప్పు చేశాడని చెప్పినప్పటికీ కూడా అతన్ని విపరీతంగా ఆరాధించడం అనేటువంటిది చాలా ఎక్కువగా చూస్తాం. పర్సనాలిటీ కల్ట్ పాలిటిక్స్ ఎక్కువగా ఉంటాయి తమిళనాడులో. అయినప్పటికీ కూడా జయలలిత గారి ఒక వారసత్వం ఇప్పుడు ఏమీ లేదు. అక్కడ ప్రజలకు కూడా తెలుసు జయలలిత గారిని ఎవరు భ్రష్టు పట్టించారు, శశికళ వల్ల ఆ విధంగా తయారైంది